ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, ఇటు వారికి విముఖుడువై ఉండుము. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పైకేమో భక్తి కలిగిన వారిలాగా ఉంటాం, దేవుడంటే భయభక్తులు కలిగిన వారిలాగా ఉంటాం. ఎల్లవేళలా దేవుని సన్నిధిలో ప్రార్థన జరుగుతుంటే మనమే ఉంటాం. ప్రార్థన కార్యాలు ఏవి జరుగుతున్నా సరే మనమే ముందుండి పనిచేస్తాం. పైకి చూస్తే చాలా భక్తిపరుల్లాగా ఉంటాము, కానీ దేవునిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించిన వారంగా చాలామంది ఉంటున్నాము. అటు వారికి దూరంగా ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క శక్తి ఏంటో తెలిసి ఉండి వాక్యము ద్వారా అనేకమైన మాటలు వినుచు బలపడుతున్నా సరే, ఒక శ్రమ వచ్చినప్పుడు, ఒక ఉపద్రవం వచ్చినప్పుడు, ఒక బాధ వచ్చినప్పుడు, ఒక నింద ఎదురైనప్పుడు దేవుని యొక్క శక్తిని ఆశ్రయింపక దూరంగా ఉండిపోతున్నారు. భక్తి అయితే చేస్తున్నారు, కానీ దాని యొక్క శక్తిని ఆశ్రయించని వారు ఈ రోజున లోకంలో చాలామంది ఉన్నారు. క్రైస్తవులుగా మంచి భక్తే చేస్తున్నారు. క్రైస్తవులని, నేను క్రైస్తవురాలనండి, నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నానండి అని మాటల వరకు అయితే చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, కానీ అసలు దేవుని యొక్క శక్తి ఏంటి, దేవుడు ఏ కార్యాలు చేయగలడు అన్నటువంటి విషయాల్లో చాలా వెనకబడిపోయి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించని వారుగా చాలామంది మనకు సంఘాల్లో కనబడుతున్నారు. దేవుని యొక్క లేఖన భాగాల నుంచి కనుక మనం చూస్తే, సంఖ్యాకాండము 13వ అధ్యాయంలో ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఏంటది అనంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి 40 సంవత్సరములు అరణ్యంలో నడిపిస్తూ దేవుడు తీసుకొస్తూ, ఇక కనానుకి దగ్గరలోకి వచ్చేసాక అందరూ అక్కడ ఆగారు. అప్పుడు దేవుడు చెప్తాడు, అసలు కనాను ఎలా ఉందో చూడటానికి మనుషులను పంపించమంటాడు. అప్పుడు మోషే 12 గోత్రాల నుంచి 12 మందిని సిద్ధపరుస్తాడు. అందులో ముఖ్యంగా యోధా గోత్రం నుంచి కాలేబు, అలాగే ఎఫ్రాయిము గోత్రం నుంచి యెహోషువ, ఇక అలాగా 12 గోత్రం నుంచి 12 మంది వేగుల వారుగా ఆ యొక్క కనాను ప్రాంతం అంతటిని తిరిగి ఆ ప్రాంతం అంతా చూసి అందరూ తిరిగి మరలా ఇజ్రాయేలు చెంతకు వస్తారు. ఆ వచ్చినప్పుడు మోషే అడుగుతాడు, అలాగే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అడుగుతారనమాట, ఎలా ఉంది కనాను ప్రాంతము, మనం సొంతం చేసుకోపోయే భూమి, దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి భూమి ఒక పరిస్థితి ఏమిటి అని అంటే, ఆ 12 మందిలో 10 మంది అంటే కాలేబు, యెహోషువ కాకుండా మిగిలిన వారందరూ కనాను గురించి చెడ్డ సమాచారం చెప్పారు. అంటే ఎలా ఉన్నారంటే, కనాను ప్రాంతము, అక్కడున్న మనుషులు చాలా బలాఢ్యులు, వాళ్ళ దేహాలు చాలా బలంగా ఉన్నాయి, వారి ముందు మేము చాలా మిడతల్లాగా ఉన్నాం. చూడండి 13వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే, అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమనరి, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇజ్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశము నెఫీలీలను చూసితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటుమని. చూసారా, ఈ 10 మంది ఏం చెప్పారంట? చెడ్డ సమాచారం. వాళ్ళు చాలా భయంకరమైన దృఢమైన దేహాలు కలిగి ఉన్నారు,
వారితో పోలిస్తే మా దృష్టికి మేము చిన్న చిన్న మిడతల్లాగా ఉన్నాం, వారు మనల్ని చంపేస్తారని చెప్పారు. ఇక ఇశ్రాయేలీలందరూ గోల చేయడం మొదలుపెట్టారు. అయ్యో, మమ్మల్ని అనవసరంగా ఐగుప్తు నుంచి తీసుకొచ్చారు, ఇక్కడ అరణ్యంలో చంపడానిక అని మరలా సనగడం మొదలుపెట్టారు. కానీ యెహోషువ, కాలేబు మంచి సమాచారాన్ని చెప్పారు. కాలేబు, యెఫున్నె కుమారుడైనటువంటి కాలేబు ఏమంటున్నాడు చూడండి. అప్పుడు 14వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజంతో, మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశం, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించే దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి, వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ వారి మీద నుండి తొలగిపోయిను, యెహోవా మనకి తోడైనాడు, వారికి భయపడకుడనిది. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ వ్యత్యాసం. 12 మంది వేదిల వారిలాగా కనాను దేశం వెళ్ళారు, 12 మంది అన్ని ప్రాంతాల్లో తిరిగి వచ్చారు. అయితే ఇక్కడ 10 మంది ఒక గుంపుగా విడిపోయారు, ఇద్దరు ఒక గుంపుగా ఉన్నారు. 10 మంది ఏం చెప్తున్నారు? చెడ్డ సమాచారం. అయ్యో, అక్కడ ఉన్నటువంటి ఆ మనుషుల యొక్క బలం చాలా పెద్దది, మనం వారిని జయించలేము, వారు మనల్ని భక్షించి తినేస్తారు అని చెప్తే, దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి యెహోషువ, కాలేబు ఏం చెప్తున్నారు? అలా ఏం కాదు, అది కనాను చాలా మంచి ప్రాంతం, పాలు తేనెలు ప్రవహించే ప్రాంతము, ఖచ్చితంగా వారిని దేవుడు మనకు అప్పగిస్తాడు. 12 మంది ఇశ్రాయేలీలే, కానీ 10 మంది భక్తి చేశారు, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించలేదు. కానీ ఇక్కడ కాలేబు, యెహోషువలు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించారు. దేవుని యొక్క శక్తి ఏంటో వారికి తెలుసు. ఖచ్చితంగా దేవుడు మనకు తోడై ఉన్నాడు, ఆ కనాను ప్రాంతాన్ని మన చేతికి అప్పగిస్తాడు అని వారు విశ్వాసంతో చెప్తున్నారు. ఆ 10 మంది ఇశ్రాయేలీలు వారికి ఉన్నటువంటి ఆ శ్రమ దేవుని కంటే బలమైనదిగా వారు ఎంచుకున్నారు. కానీ ఇక్కడ కాలేబు సమస్య కంటే నా దేవుడు గొప్పవాడు అని ప్రకటిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కదండి, ఈరోజు చాలామంది కూడా భక్తి అయితే చేస్తున్నారు, కానీ వారికి ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఉపద్రవం వచ్చినప్పుడు, ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అయ్యో నా బాధ చాలా పెద్దది, నాకు వచ్చినటువంటి సమస్య చాలా పెద్దది, ఇది దేవుడు కూడా తీర్చలేడు అని వారే అనేసుకుంటున్నారు. అంటే వారి సమస్యను పెద్దదిగా చేసుకుని దేవుడిని చిన్నదిగా చేస్తున్నారు. కానీ ఇక్కడ కాలేబు, యెహోషువలు ఏం చేస్తున్నారో తెలుసా? వారి ముందున్న అంత పెద్ద సమస్య కంటే, సమస్యను చిన్న చేయట్లా, సమస్య కంటే మన దేవుడు గొప్పవాడని దేవుడిని గొప్ప చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. నీకు ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఉపద్రవం వచ్చినా, నీ శ్రమ కంటే దేవుని యొక్క శక్తి గొప్పది. ఎందుకనంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఈజ్ ద ఆల్మైటీ గాడ్. హీ కెన్ డూ ఎనీథింగ్. ఆయన ఏదైనా చేయగలడు, ఏదైనా చేయడానికి సమర్థుడు ఆయన. నీకున్నటువంటి వ్యాధి భయంకరమైనటువంటి వ్యాధి, డాక్టర్లు నయం చేయలేనటువంటి వ్యాధి ఏమో, అయితే నీ వ్యాధి కంటే నా దేవుని శక్తి గొప్పది. నీకు వచ్చినటువంటి శ్రమ మనుషులెవరూ తీర్చలేనటువంటి శ్రమేమో, నీ శ్రమ కంటే నా దేవుని శక్తి గొప్పది. నీకొచ్చినటువంటి బాధ, అయ్యో ఇది ఎవరు తీర్చలేనిది అని నువ్వు వేదన చెందుతున్నావేమో, నీ బాధ కంటే నా దేవుని శక్తి గొప్పది. అయ్యో నేను అప్పుల ఊబిలో కూరుకుపోయి నశించిపోతున్నాను, అయ్యో ఈ ఊబిలో నుంచి నేను పైకి తేలలేకపోతున్నాను అని నువ్వు బాధపడుతున్నావేమో, నీకున్న అప్పుల భారం కంటే నా దేవుని శక్తి ఎక్కువ. కాబట్టి నీ సమస్య ఏదైనా సమస్యని పెద్దదిగా చూసి దేవుని యొక్క శక్తిని చిన్నదిగా చూశారు ఆ 10 మంది ఇశ్రాయేలీయులు. అయితే కాలేబు, యెహోషువలు సమస్య కన్నా నా దేవుడే గొప్పవాడు, సమస్య కన్నా దేవుని యొక్క శక్తి గొప్పది అని వారిద్దరూ గ్రహించారు. ఈరోజు ప్రియ సహోదరి, సహోదరుడా,
భక్తి చేస్తున్నామేమో, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారంగా ఉన్నాం. దేవుని యొక్క శక్తి ఏంటో గుర్తించిన వారంగా చాలామంది ఈ రోజున మనకి సంఘాల్లో కనపడుతున్నారు. కాబట్టి నీకు వచ్చిన శ్రమ గొప్పది కాదు. ఒకవేళ నీకు గొప్ప శ్రమే వచ్చినా ఆ గొప్ప శ్రమ కన్నా మనం నమ్ముకున్న ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తి చాలా గొప్పది. అయితే నీవు భక్తి చేయడం మాత్రమే కాదు, దేవుని యొక్క శక్తిని కూడా ఆశ్రయించు. ఆయన శక్తిని ఆశ్రయించినప్పుడు నీకు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే అది చిన్నదిగానే నీకు కనపడుతుంది. అది ఎంత పెద్ద సమస్య అయినా ఖచ్చితంగా దాన్ని తీర్చి జవాబు దయచేసేటటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.